రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యధికముగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఇంతవరకు కూడా నాయన మీరు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, ఈ రోజున మేము చేసిన ప్రతి ప్రయాణంలోనూ మీరు మాకు తోడై ఉన్నారు. మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకొని మా మార్గాలలో మీ రక్షణ ఉంచి ఏ అపాయము కానీ ఏ ప్రమాదము కానీ మా దరికి చేరకుండా కాపాడారు తండ్రి. అయా, మా యొక్క పనులలో మేము నీరస పడిపోకుండా, మేము బలహీన పడిపోకుండా మాకు శక్తిని దయచేశారు, జ్ఞానమును దయచేశారు. స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ రోజున ఏ బిడ్డకు కూడా ఎటువంటి లేమి లేకుండా, లోటు లేకుండా సమృద్ధిని దయచేసినందుకు కూడా మీకే స్తోత్రాలు నాయన, మీకే స్తుతులు తండ్రి. ముఖ్యంగా ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని సజీవులుగా మీ సన్నిధిలో నిలవబెట్టుకుని కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే ధన్యత కలగజేసినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 12వ చరణము. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించియున్నావు అని భక్తుడు తండ్రి జ్ఞాపకం చేస్తున్న రీతిగా, అవునయ్యా, ఈ రోజున మేము ఎంతో కష్టాల్లో ఉండినప్పటికీ, ఎంత దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి అప్పుల బాధల్లో ఉండినప్పటికీ, అయినను మమ్మల్ని సమృద్ధి గల చోటకి నడిపించగలిగిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. అయ్యా, ఈ రాత్రి నా విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా సమృద్ధి అయిన స్థలంలో ఉండబడుటకు కృప చూపించండి. అయా, వారు గడిచిపోయిన స్థితి ఏ విధంగా ఉండినప్పటికీ, వారి యొక్క జీవితం ఎటువంటి బాధాకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నాయనా, మీరు వారి యొక్క జీవితాన్ని నోటి మాటతో మార్చగలిగిన దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరు కూడా దుఃఖపడకుండా, ఎవరు కూడా ఈ రాత్రిని బాధపడకుండా, అయా వారి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అనే విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, అయా మీకు ప్రార్థించే కృప దయచేయమని, వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను కూడా తీర్చమని, పేరు పేరున వారి గురించి ప్రార్థిస్తుండగా మీ యొక్క ఘనమైన అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, అనేక మంది శారీరకపరమైన బలహీనతలతో ఉన్నారు తండ్రి. అయా, అపవాది కలగజేసిన బలహీనతలతో బాధపడుతున్నారు తండ్రి. అయా, వారి ఎడల మీ కృప చూపించండి నాయన. అర్రి కాలు నుంచి నడినెత్తి వరకు ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యము నుంచి నజరైడనేసు నామములో విడుదల దయచేయండి. సంపూర్ణమైన ఆయుష్తో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము దేవా. అయా, ఆర్థికంగా కూడా నాయన ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబము కూడా పోషించుకోలేని స్థితిలో ఉన్నారు నాయన. అయా, జాబ్ కోల్పోయిన స్థితుల్లో, వ్యాపారాల్లో నష్టాలు చూస్తున్న స్థితుల్లో అయా బిడ్డలు ఉంటుండగా నాయన, అయా బిడ్డలను ఆదుకోండి నాయన. బిడ్డల యొక్క అప్పులన్నిటిలో నుంచి విడుదల దయచేయమని, అయా వారిని సమృద్ధి గల చోటికి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఎవరైతే అయా కుటుంబంలో కష్టాలున్నాయని నాయన మొరబెడుతున్నారో, అయా మనశ్శాంతి లేని జీవితం ఈరోజు వారు జీవిస్తున్నారు, సర్వము ఉన్నప్పటికీ నాయన ఏదో కోల్పోయిన వ్యక్తులుగా ఉంటున్నారు, వారి పైన మీ కృప చూపించండి నాయన. శాంతితోనూ సమాధానముతోనూ వారి గృహాలను, వారి కుటుంబాలను, వారి హృదయాలను ఈ రాత్రి నింపమని ప్రార్థిస్తున్నాము దేవా. అయా, కోర్టు కేసుల్లో చిక్కుబడి న్యాయము దొరకక తండ్రి ఎంతోమంది బాధపడుతుండగా, న్యాయకర్తమైన దేవా వారికి న్యాయము దయచేయండి తండ్రి. వివాహాల కోసం మొరబెడుతున్నారు, సాటి అయిన సహాయమును బిడ్డలకు మీరే దయచేయండి నాయన. అయా, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, వారికి తండ్రి ప్రతిఫలమును దయచేయండి. వీసాలు, ఇంటర్వ్యూ, పాస్పోర్ట్స్ విషయంలో కూడా నాయన కృప చూపించండి. పలు దేశాలకు వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, పలు దేశాల్లో పనులు చేసుకుంటున్న వారు ఉంటుండగా వారందరికీ నేను ఆయన మీ తోడు, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాము ప్రభు. వారి కుటుంబాలను దీవించమని అడుగుతున్నాము తండ్రి. అయా, గర్భఫలము లేని ప్రతి బిడ్డను కూడా తాకి బిడ్డలకు గర్భఫలం దయచేయండి తండ్రి. నాయన, నైట్ డ్యూటీల్లో ఉన్నవారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నవారు ఉన్నారు, వారందరికీ మీ యొక్క క్షేమాన్ని దయచేసి క్షేమకరంగా వారిని భద్రపరచమని నాయన,
మా దేశమును, దేశ ప్రజలను, దేశ సైనికులందరికీ ఈ రాత్రంతను మీరు తోడైండమని తండ్రి, అలసిపోయిన మా దేహములకు మంచి నిద్రను కలగచేయమని, మా గృహాల చుట్టూ మరొక్కసారి మీ యొక్క అగ్ని కంచె వేయమని, మంచి నిద్రతో ప్రతి బిడ్డను సంతృప్తి పరచమని, పీడ కలల సమస్యలు, నిద్రలేమి సమస్యల నుంచి విడుదల దయచేయమని, అయా ఏ అపవాది, ఏ శత్రువుల ఆలోచనలు, ఏ దొంగలు, ఏ ఒక్కటి కూడా మా గృహాల దరికి చేరకుండా మీరే మమ్మల్ని ఈ రాత్రంతను కాచి కాపాడమని ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము మీ ముఖ దర్శనము చేసుకొని మీ నామాన్ని గణపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి గొప్ప ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.